మార్కెట్లో దొరికే ఏదైనా గులాబ్ జామ్ పౌడరు ఒక కటోరాలు ఒక కప్పుడు తీసుకొని అది పాలతోని కలపాలి. పాలతోని కలిపితే సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్లు. చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం పోసుకొని కలపాలి. కలిపి ఒక ముద్ద చేసుకున్న తర్వాత కప్పించుకొని కాసేపు నాననివ్వాలి పిండిని. తర్వాత ఒక కప్పు పౌడర్కి ఒక కప్పు పంచదార తీసుకొని పాకం పట్టుకోవాలండి. అలా ఒక కప్పు పంచదారకి కప్పున్నర నీళ్ళు పోసుకోండి. పాకం పర్ఫెక్ట్గా రావాల్సిన పని లేదు, చేతికి అంటుకుంటూ అతుకుతూ వస్తే చాలు. ఇప్పుడు పిండి నానిందండి. పిండి తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో ఉండలు చేసుకొని చక్కగా ఉండలు చేసుకొని అలా వేసుకోవాలండి. ఓ ఫ్లేమ్లో చక్కగా కాల్చుకొని డైరెక్ట్గా ఎక్కడా పెట్టకుండా డైరెక్ట్గా చక్కెర పాకంలో వేసేయాలి. వేసేసాక కొంచెం నాననివ్వాలండి చక్కెర పాకంలో. 10 నిమిషాలు నానాక చూడండి గులాబ్ జాములు యమ్మీగా షుగర్ సిరప్ పీల్చుకొని చక్కగా వస్తాయి. ఇందాక షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ కూడా వేసాను, చెప్పడం మర్చిపోయా. చూడండి యమ్మీ గులాబ్ జాములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.